జంతర్ మంతర్ దగ్గర జరిగిన ప్రొటెస్ట్కి సీజేపీ మిగతా ఇన్ఫ్లుయెన్సర్లు సెలబ్రిటీలు ఎగబడి వచ్చి మరి అక్కడ ఎవరైతే ఈ స్టూడెంట్స్ రూపంలో ఉన్న కొంతమంది గూండాలు పోలీసుల మీద దాడి చేస్తే తిరిగి దాడి చేసిన దానికే నానా రచ్చ రంబోలా చేసిండ్రు. మరి ఈరోజు జార్ఖండ్లో అక్కడ పోలీసులు విద్యార్థులను మనుషుల్లాగా కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు దారుణంగా కొడుతున్నారు. మరి ఈ వీడియోలు ఇవన్నీ మీ కళ్ళకు కనిపిస్తలేవా? మీకెవరికి వాళ్ళ ఆర్తనాదాలు వినిపిస్తలేవా? ఒక్కరంటే ఒక్కరు కూడా దీని మీద మాట్లాడతలేరు. అసలు పల్లెత్తి ఒక మాట మాట్లాడతలేరు. దీని గురించి క్వశ్చన్ చేస్తలేరు. అంటే ఇక్కడ జంతర్ మంతర్ దగ్గర జరిగినంత మజా జార్ఖండ్లో వస్తలేదన్నా, లేదంటే ఇక్కడ అసలు సిసలైన విద్యార్థులు వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నందుక? ఇన్స్టాగ్రామ్లో జంతర్ మంతర్ దగ్గర జరిగింది మొత్తం ఆల్గరిథంల మీద బతికి అంత మొత్తం దేశమే అల్లకల్లోలం అవుతుంది. మొత్తం పోలీసులు గవర్నమెంట్ అంతా పిల్లల్ని నాశనం చేస్తున్నారు, కొట్టి చంపేస్తున్నారు అన్నంత నానా రచ్చ చేసిర్రు. మరి ఈరోజు నిజంగానే జార్ఖండ్లో వాళ్ళు కొట్టే కొట్టుడికి ఆ దెబ్బలకి సావు బతుకుల మధ్య పోరాడుతున్నారు వాళ్ళు. మరి ఇవి ఎవరికి కనిపిస్తలేవా? రాహుల్ గాంధీ, ఓ రాహుల్ గాంధీ, నీకు ఇవే కనిపిస్తలేవా? అక్కడ జంతర్ మంతర్ దగ్గర జరిగిన దానికేమో పిల్లల్ని కొడతారా, పిల్లల్ని ఆగం చేస్తారా, వాళ్ళ మీద ఒక్క దెబ్బ కూడా పడొద్దు, కావాలంటే నన్ను కొట్టండి, నేను అడ్డుకుంటా అని మాట్లాడినావు. ప్రైమ్ మినిస్టర్ ఇంటి ముందర కూర్చున్నావు. మరి ఆడ చూపించిన ప్రేమ విద్యార్థుల మీద ఈడ జార్ఖండ్లో చూపే బుద్ధి అయితలేదా? ప్రకాష్ రాజ్, ఈ లెఫ్టిస్టులు అందరూ ఇప్పుడు ఏడికి పోయిర్రు? మొత్తం సోషల్ మీడియా అకౌంట్లల్లో మొత్తం కూడా మారు మోగించిండ్రు. మరి ఈరోజు ఏమైంది? ఈరోజు వాళ్ళే విద్యార్థులే స్వయంగా వీడియోలు చేసి చెప్తున్నారు, వీడియోలలో మాట్లాడుతున్నారు, ఎట్లా కొడుతున్నారు. ఒక్కసారి కొన్ని విజువల్స్ చూపిస్తా, మీరు చూడండి ఒకసారి. ఇక చూసినారు కదా ఎంత ఘోరంగా, అసలు ఆ మనిషి సోయి కూడా లేకుండా పడిపోయిండు. అంతగానం లాఠీ చార్జ్ చేసి కొడితే అంతగానం దారుణంగా వాళ్ళేమో ఏడ్చుకుంటూ ఆ మనిషిని అంబులెన్స్ లెక్కిస్తున్నారు. बैरिकेडिंग के पास छात्र जो आंदोलनरत हैं उनके ऊपर बर्बरतापूर्ण लाठीचार्ज की गई है। लाठीचार्ज का नियम क्या होता है? कमर से नीचे लाठीचार्ज की जाती है, पर यहाँ पे सर पे, हाथ पे, मुंह पे हर जगह लाठी मारा जा रहा है। ये सरकार की नीति को समझाता है, इसकी नीति को समझाता है। ठीक ఇంత ఘోరంగా అంటే కొడితే వెనకాల వీపులా వాతలు పడినాయి. ఆ పక్క మనిషి ఏమో ఏడుస్తున్నాడు. ఆ మనిషికి కనీసం ఊపిరి కూడా ఆడతలేదు. అంత ఘోరంగా, అంత దారుణంగా, అసలు మనుషుల్లా కూడా వీళ్ళకి ఆ విద్యార్థులు ఎవరికి కూడా వీళ్ళకి కనిపిస్తలేనట్టున్నారు. పోలీసులు అయితే ఎంత దారుణం అంటే అంత దారుణం. అసలు వాళ్ళని విద్యార్థులు అనుకుంటున్నారా లేకపోతే ఏమనుకుంటారు? రౌడీ షీటర్లు అనుకుంటారా? ఆ తన్నడాలు, ఆ గుంజడాలు అవన్నీ అగో ఎంత గానమా! వాయబ్బా వాయబ్బా. మొత్తం అంతా ఇది ఎవరికి కనిపించవు. ఇక్కడ మొత్తం వాళ్ళ మీద వాటర్ క్యాన్లతో కొట్టియడము, వాటర్ క్యాన్లతో వాళ్ళ మీద కొట్టియడము, ఆ కంచెలు అవన్నీ, ఆ బ్యారిగేట్లు ఎంత దారుణంగా అంటే అసలు విద్యార్థులలాగా వాళ్ళకి అసలు కనిపిస్తూనే లేరు వాళ్ళు ఎవరు కూడా. ఎంత టూ మచ్గా అంటే అంత టూ మచ్గా అసలు మరి అది ఆ రాష్ట్రంలో వాళ్ళనంతా ప్రజలు అనుకుంటున్నారో, స్టూడెంట్లు అనుకుంటున్నారో, లేదంటే టెర్రరిస్టులు అనుకుంటారో, ఏమనుకుంటారో కానీ వాళ్ళ సమస్యల మీద అంత శ్రద్ధ ఉండదు. కానీ వాళ్ళని ఆపడానికి మాత్రం గట్టిగా భారీ బందోబస్తు చేసి మరీ సిద్ధంగా ఉంటారు. చూసినారు కదా ఎంత దారుణంగా అంటే, ఎంత ఘోరంగా అంటే లాఠీ చార్జ్. ఎట్లా అంటే వాళ్ళని అసలు మనుషుల్లాగా కూడా చూడకుండా అంత దారుణంగా ఇష్టం వచ్చినట్టు లాఠీ చార్జులు చేసిర్రు, టియర్ గ్యాసులు కొట్టిర్రు. వాళ్ళంతా కూడా ఎట్లా మొత్తుకుంటున్నారంటే, ఏంది పాలన, మేమేం చేసినాము, మేమేం తప్పు చేసినాము, మా హక్కుల కోసం మేము ఇంత శాంతియుతంగా పోరాడుతుంటే ఇంతగానమా, ఎందుకు ఇంతగానము అంటూ వాళ్ళ బాధని చెప్పుకుంటున్నారు. అసలు గవర్నమెంట్ ఇట్లా ఉంటుందా? వాళ్ళు ఇప్పటి వరకు కూడా
ఏ ఒక్క రోజు ఏదో ఒక నాయకుడు దిగిపోవాలనో, లేదంటే ప్రభుత్వం కూలిపోవాలనో, లేకపోతే ఇంకేదో ఒక పార్టీ ఎజెండాతోనో, ఒక రిలీజియన్ని టార్గెట్ చేసో, లేదంటే యాంటీ నేషనల్ యాక్టివిటీస్ చేయడమో ఇలాంటివి ఏమీ చేయలేదు. ఎంత బుద్ధిగా, ఎంత శాంతియుతంగా, ఎంత ప్రశాంతంగా వాళ్ళ ప్రాబ్లం ఏందనేది దాని మీదనే కొట్లాడుకుంటా మళ్ళీ ఆ ప్రొటెస్ట్ డే మొత్తం ప్రొటెస్ట్ చేస్తే నైట్ మళ్ళీ ఆ స్టడీస్కి సంబంధించిన వీడియోలు చూసుకుంటా చదువుకుంటా అట్లా టైం కూడా వేస్ట్ చేయొద్దని ఇంత బాధ్యతాయుతంగా వాళ్ళు ఈరోజు పోరాడుతుంటే వాళ్ళని మనుషుల్లా కూడా చూడకుండా ఇంత ఘోరంగా ట్రీట్ చేస్తుంటే ఈ వీడియోలు ఏ ఆల్గరిథంలు ఫేమస్ చేయవు. ఈ వీడియోలని ఉత్తి పనికి మాలిన చెత్తను, పనికి మాలిన సోదిని, పనికి మాలిన పొలిటికల్ ఎజెండాని ముందలకేసుకొచ్చే కొంతమంది సిజేపీ గూండాల వీడియోలు మాత్రం బయటికి మంచిగా చూపిస్తుంది, వాటిని ఇంకా ఫేమస్ చేస్తుంది, అందరూ అవి చూసేటట్టే ఎంకరేజ్ చేస్తాయి ఈ ఆల్గరిథంలు. కానీ ఇలాంటి వాళ్ళని పట్టించుకోవు, ఇలాంటి వాళ్ళని ఎవరు పట్టించుకోరు, ఇలాంటి వాళ్ళ గురించి నోరు కూడా తెరవరు. అసలు వీళ్ళు ఇంతగానం పోరాడుతున్నారు అనేది ఇప్పటికీ దేశంలో ఎంతమందికి తెలుసు వాళ్ళు ఇంతగానం తనలాడుతున్నారని. తిండి తిప్పలు లేకుండా చదువులు బంద్ చేసుకొని జాబ్ కోసమే అసలు ఏవి పట్టించుకోకుండా, పేరెంట్స్ని కూడా పట్టించుకోకుండా కింద మీద అయ్యకుండా ఈరోజు జాబ్ల కోసం అంత తనలాడితే ఈరోజు అందులో కూడా ఇలాంటి నష్టం జరిగి ఇలా అవకతవకలు జరుగుతుంటే దాని మీద కొట్లాడుతున్న వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఏ ఒక్కరు వస్తలేరు. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా పేరుకు చెప్పుకోవడానికే ఉన్నాడు తప్ప నిజంగా విద్యార్థుల మీద ప్రేమనే ఉంటే ఈరోజు వీళ్ళ దగ్గరకు వచ్చేటోళ్ళు. ఇంకా ఈ సిజేపీ అభిజిత్ దీప్కే వీనంత చెత్తనా కొడుకు ఇంకొకటి ఎవ్వడు ఉండడు. మేము ముందు నుంచి చెప్తూనే ఉన్నాము, వీడు విద్యార్థుల కోసం కాదు, దేశంలో ఉన్న ఏదైతే సమస్యల మీద పోరాడడానికే కాదు, వీడు వచ్చిందే ఒక పార్టీని టార్గెట్ చేసి ఇంకో పార్టీకి కొమ్ము కాస్తూ ఒక పార్టీని టార్గెట్ చేసి ఉండడాన్ని క్లియర్గా డే 1 నుంచి చెప్తుంటే మా మీద పడేడ్చిర్రు. కానీ ఇప్పటికీ స్టిల్ ఈ రోజుకి కూడా అది నిజమే. వాడు ఇక్కడ ఇండియాకి ఏదైతే ఈ ప్రొటెస్ట్ కంటే ముందు వాడు ఎక్కడెక్కడ పోయిండు, ఎవరెవరిని కలిసిండు, ఎక్కడెక్కడ తిరిగేసి వచ్చిండు, ఎంత ప్లాన్తో వచ్చిండు అనేది అన్నీ బయటపడతాయి రానున్న రోజుల్లో. వాడు నిజంగా విద్యార్థుల కోసమే అయితే ఈరోజు టైఫాయిడ్ కారణంగా టైఫాయిడ్ అనే దొంగ రీజన్లు చెప్పుకుంటా ఇంట్లో ఎందుకు వంతాడు? ఈ జార్ఖండ్ స్టూడెంట్స్ దగ్గరికి రావాలి కదా, తెలివితోన ఏది చేసినా తెలివితోన పక్కా ప్లాన్తోనే చేస్తారు ఈ సిజేపీ గూండాలనే మాట్లాడతారు. ఎందుకంటే ఈ జార్ఖండ్ స్టూడెంట్స్ అయితే కళ్ళకు కనిపించారంట, జంతర్ మంతర్ దగ్గర ఉన్న వాళ్ళు మాత్రం అయితే కళ్ళకు కనిపిస్తారంట. వాళ్ళ చావులను అడ్డం పెట్టుకొని నాటకాలు ఆడినరు. మరి ఇప్పుడు ఇక్కడ ఈ జార్ఖండ్ స్టూడెంట్స్ ఆ విధంగా ఎలాంటి స్కోప్ ఇస్తలేరు కదా యాంటీ నేషనల్ యాక్టివిటీస్ చేయడానికి కానీ, లేదంటే మిగతా కథలన్నీ పడడానికి వీళ్ళు ఇక్కడ ఎటువంటి ఛాన్స్ ఇస్తలేరు. అందుకే వీడికి వస్తలేడు. టైఫాయిడ్ అని చెప్తాడు, మలేరియా అని చెప్తాడు, నిజంగానే అవే వచ్చి పోతాడేమో వీడు. కానీ మరి ఈ రీజన్స్ అన్నీ చెప్పుకుంటా ఇక్కడికి మాత్రం వస్తలేడు. కానీ అక్కడ జంతర్ మంతర్ దగ్గర మాత్రం దొంగ రీజన్లు చెప్పుకుంటా అన్నీ చెప్పుకుంటా పొలిటికల్ ఎజెండాని ముందరికి వేసుకుంటా ఉన్నారు. మళ్ళీ ఈ మోతవారి మళ్ళీ ఇప్పుడు స్కూల్స్ని అన్నిటినీ బాగు చేస్తాం అనుకుంటా ఇంకో కొత్త ప్లాన్తో వస్తాడు. వీడి ప్లాన్ లేదో వీడు ఎంతవరకు ఇది అవుతాడో అన్నీ చూసుకుంటూనే ఉంటాం. కానీ ఈ జార్ఖండ్ స్టూడెంట్స్ మీద ఇప్పటికైనా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి, సెలబ్రిటీలకి, ఈ ప్రతిపక్ష లీడర్లకి ఇప్పటికైనా వీళ్ళ బాధ కనిపిస్తుందా? లేదంటే వాళ్ళు ఎవరో ఒకరి ప్రాణాలు పోయి అదో ఇంకా పెద్ద రచ్చ అయిన తర్వాత దాన్ని పొలిటికల్గా వాడుకోవడానికే అప్పటికైనా రంగంలోకి సిద్ధం అవుతారా చూడాలి మరి. సో దీనిపై మీరేమంటారు? కామెంట్ రూపంలో చెప్పండి.